రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి పెద్ద కొడుకులాగా అండగా నిలుస్తున్నారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వ మహిళా పెన్షనర్స్ అసోసియేషన్ చైర్పర్సన్ ఉమాదేవి. ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ స్కీమ్, క్యాష్లెస్ హెల్త్ కార్డులపైన జీవో విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు అసోసియేషన్ సభ్యులు. గతంలో క్యాష్లెస్ కార్డు పనిచేయక పెన్షనర్స్ ఇబ్బంది పడ్డారని, కొందరు వైద్యం అందక మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్త్ కార్డులతో భరోసా ఉంటుందని చెప్పారు. అలాగే రాష్ట్ర సాధనలో పనిచేసిన ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మేము ఓన్లీ హెల్త్ కార్డు గురించే మేము బయటకు వచ్చామండి. సీఎం గారిని ఫస్ట్ మేము సీఎం గారిని కలవడము, వారు 1 by 1 ప్రోగ్రెస్ అంతా ఈ హెల్త్ కార్డు మీదే ఎక్కువ చేయడము జరిగిందండి. ఈ క్రెడిట్ అంతా కూడా ఈ ఉమెన్కే దక్కుతుందండి. ఈ ఉమెన్ యొక్క ప్రోద్బలము మేము ఎక్కే మెట్టు దిగే మెట్టు ప్రతి సీఎం గారిని, ప్రతి మినిస్టర్ని, ప్రతి సెక్రటరీని అందరినీ కలిసి సార్ మిగతా ఇవాళ కాకపోయినా రేపైనా మాకు వస్తుంది, మాకు ముందు హెల్త్ కార్డు ఇవ్వండి, మా మరణాలను మీరు తగ్గించండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మాకు హెల్ప్ చేయండి. మేము సెక్రటేరియట్లో ఇన్ని సంవత్సరాలు, సెక్రటేరియట్ ఏంటి బయట స్టేట్ గవర్నమెంట్లో కూడా ఇన్ని సంవత్సరాలు వర్క్ చేశాము, మాకు మీరు ఒక బిడ్డల లాంటి వాళ్ళు, ఒక తల్లిదండ్రులు చూసినట్టుగా మాకు హెల్త్ కార్డు వస్తే మీ సపోర్ట్ తోటి మేము ఇంకా కొంతకాలం బతుకగలుగుతాం. ఇవాళ రేపు పిల్లలు కూడా సరిగ్గా చూడడం లేదండి. అంటే మాకు వచ్చే పెన్షన్స్ ఇదివరకు జీతాలు అవి చాలా తక్కువ ఉన్నాయి కదా, తక్కువ పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్తో మేము హాస్పిటలైజ్ చేసి మేము ఇది బేర్ చేయలేకపోతున్నాం. కాబట్టి మాకు హెల్త్ కార్డు అని ఇవ్వగా మీ మీడియా ద్వారా నంబర్ ఆఫ్ టైమ్స్ మేము ప్రెస్ మీట్లు పెట్టి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళామండి. వారి దృష్టిలో పడింది. వారు మమ్మల్ని అందరినీ తల్లులుగా ట్రీట్ చేసి ఫస్ట్ మాకు హెల్త్ కార్డు ఇవ్వడానికి ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయమని ఇచ్చారండి. మాకు వితిన్ షార్ట్ పీరియడ్లో 1 వీక్లో మాకు ఈ ఆర్డర్స్ విత్ గైడ్లైన్స్ తోటి రాబోతుందండి. ఇంకొకటి మీ ద్వారా మేము ఏం కోరుకుంటున్నామంటే ఒక ట్రస్ట్ అనేది ఫామ్ చేస్తున్నామండి. ఆ ట్రస్ట్లో కొంతమంది మెంబర్స్ని తీసుకుంటారు. మా తరపున కూడా, మా ఉమెన్ అసోసియేషన్ తరపున కూడా ఒక మెంబర్కి ట్రస్ట్లో కూడా ఇవ్వాల్సిందిగా మేము మీ ద్వారా మేము కోరుకుంటున్నామండి. ఇప్పుడు వచ్చే మాకు పెన్షనర్లు కానీ ఉద్యోగస్తులు కానీ 650 రూపాయలు మాత్రం మాకు ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది మెడికల్ అలవెన్స్ కింద. దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని కలుపుకొని 1.5 అన్నారా, లేకుండా అది లేకుండా 1.5 అన్నారా అనేది ఒకటి క్లారిటీ ప్రభుత్వం ఇవ్వాలి. దాని ప్రకారము మేము అందరినీ కూడా గైడ్లైన్స్ ప్రకారం ముందుకెళ్తాము. ఆ గైడ్లైన్స్ అనేది కూడా చాలా తొందరగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా 2 years తర్వాత నేను కనీసం ఇప్పుడు ప్రభుత్వం ముందుకొచ్చి మాకు అందరికి ఇస్తున్నందుకు మా మహిళా పెన్షన్లందరి తరఫున, ప్రభుత్వ ఉద్యోగస్తులందరి తరఫున, పెన్షన్ల సంఘాల అందరి తరఫున కూడా మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎప్పుడు కూడా వారికంటే మహిళా పెన్షనర్స్గా మేము ఉన్న చీఫ్ సెక్రటరీ గారి కంటే కూడా, ముఖ్యమంత్రి గారి కంటే కూడా, ప్రభుత్వంలో ఉన్న అందరికంటే కూడా మేము తల్లుల స్థానంలో ఉన్నాం. కాబట్టి మా ఆశీర్వాదాలు ఆ ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటాయి. ఇక ముందర ఏవైనా కూడా మహిళా పెన్షనర్లను స్పెషల్గా ప్రభుత్వం ట్రీట్ చేయాలనేది ఒకటి. ఎందుకంటే అన్నీ తీరి వయసులో ఎక్కువగా ఉంటారు కాబట్టి వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఏదైనా ఉంటుంది. కొన్ని మేము కూడా అడగడం జరిగింది. పిల్లల దగ్గరికి తల్లిదండ్రులు వెళ్తున్నప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఏదైనా ఇమ్మీడియట్ జరగగానే అక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు, ఏ ఆసుపత్రికైనా ప్రైవేట్ ఆసుపత్రికైనా తీసుకెళ్లడం జరుగుతుంది. అక్కడ ఇన్వెస్ట్ చేసిన దానికి కూడా ప్రభుత్వం దాన్ని కన్సిడర్లోకి తీసుకోవాలంటే చీఫ్ సెక్రటరీ గారు తప్పకుండా మనం అంటూ ఒక ప్రాసెస్ మొదలుపెట్టిన తర్వాత అది జరిగే చిన్నటివన్నీ సవరించుకుందాం మనం అని కూడా చెప్పడం జరిగింది. ఉద్యోగస్తులందరి తరఫున 536 కోట్లు వస్తుంది. అంతే అమౌంట్ ప్రభుత్వం కూడా ఈక్వల్గా చెల్లిస్తుంది. ప్రతి నెల 1000 పైన వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మనం ఎక్కువ తక్కువ అనేది సవరించుకుందాము అనేది ఒక ఇష్యూ. దీనికి మాత్రం మహిళా పెన్షన్లు అందరి తరఫున మాత్రం మహా సంతోషంగా ఉన్నాము. బాగా కృతజ్ఞత.